30 డేస్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ డే 25. బ్యాటర్ ప్రిపరేషన్ టైమ్ 10 మినిట్స్, దోశ ప్రిపరేషన్ టైమ్ 5 మినిట్స్. 15 మినిట్స్ లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సగ్గుబియ్యం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి. దీనికోసం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి వేసుకొని అందులోనే దోశ రైస్ 2 గ్లాసెస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసి తగినన్ని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్ లో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం వాటర్. ఈ దోశలు అయితే కొంచెం చప్పగా ఉంటాయి, అందుకోసమని మిర్చి, అల్లం కూడా వేసి తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇందులోనే మీకు కావాలంటే వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ దోశలే వేస్తున్నాను. బాగా హీట్ అయిన ప్యాన్ మీద దోశలా వేసేసుకోవటమే. ఇలా 2 సైడ్స్ మంచిగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. వీటిని చూసారు కదండి, చాలా సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.